రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీకి సంబంధించిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. దీంతో రైతుల పక్షాన్ని నిలబెడతాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడతామంటూ కూడా వారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో కూడా బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది. తిరుమలగిరిలో అక్కడందరూ కూడా ధర్నా చేసేందుకు పిలుపునిచ్చారు. అక్కడికి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఇతర బీఆర్ఎస్ శ్రేణులు కూడా చేరుకున్నారు, ధర్నా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య పరస్పరంగా వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు తోపులాట కూడా జరిగింది, రాళ్లు కూడా రువ్వుకున్నారు. ఈ యొక్క ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో చోటు చేసుకుని విజువల్స్ తో చూపిస్తున్న ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు, కోడిగుడ్లు కూడా విసురుకున్నారు. ఈ ఘర్షణలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలకు కూడా పోలీసులు చెల్లాచెదురు చేస్తారు. పోలీసులు యొక్క ఘటనని అదుపు చేసే ప్రయత్నం చేశారు. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు ధర్నా చేస్తున్నారు. అదే సమయంలో అటువైపు వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సో ఘటనలో ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కూడా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది మా ప్రతినిధి రమేష్ అని తెలుసుకుందాం. ఎస్ రమేష్, పోలీసులు ఏం చేస్తారు? దోపిడీ రాజ్యం కిషోరన్న గవ్వలు కిషోరన్న గడ్డవాడు కిషోరన్న గడ్డవాడు బ్యాగ్ జాగ్రత్త మోసం చేసి అధికారాలు దోపిడీ రాజ్యం కిషోరన్న గవ్వలు కిషోరన్న గడ్డవాడు. సో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడి చేసుకున్నారు. అయితే గాదర్ కిషోర్ తమ అనుచరగణం తమ పార్టీ కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీపై రుణమాఫీ విషయంలో ఎండగడతామంటూ కూడా వారు ధర్నా చేపట్టారు. ధర్నాకు సంబంధించి ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నారు. అటుగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వచ్చారు, పరస్పరంగా ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకున్నారు. సో ఈ ఘటనపై మా ప్రతినిధి రమేష్ మరిన్ని సమాచారం ఇస్తారు. ఎస్ రమేష్, అసలు ఏం జరిగింది? ఇరు వర్గాలు ఎలా తలపడ్డాయి? అంటే అక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది? ఎటువంటి వాదన జరిగింది? వాళ్ళ రుణమాఫీ విషయంపై కూడా తుంగతుర్తి నియోజకవర్గం ఏదైతే ఉందో తిరుమలగిరి పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కిషోర్ ఆధ్వర్యంలో కూడా ధర్నాకు దిగడం జరిగింది. అయితే ధర్నా చేస్తున్నటువంటి సందర్భంలోనే కాంగ్రెస్ కార్యకర్తలకు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య కూడా ఘర్షణ వాతావరణం చేసుకుంది. ఆ రుణమాఫీ
విషయంలో కాంగ్రెస్ పార్టీ అప్పటికే రుణాలని మాఫీ చేసినా కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ విధంగా ధర్నాలు చేయడం ఏందని కొంతమంది ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఆ ధర్నా చేస్తున్నటువంటి సమయంలో గొడవకు దిగడంతో చిన్నపాటి గొడవనే పెద్ద గొడవగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా ఒక దశలో లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పని కూడా మొదలు పడిందని చెప్పొచ్చు. తుంగతుర్తిలో గత కొంతకాలం నుంచి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఆ పాత గొడవలు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఆ నేపథ్యంలోనూ ఇవాళ ధర్నాకు దిగినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు విసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కారుపై రాళ్లు వేయడం జరిగింది, కోడిగుడ్లతో కూడా దాడి చేయడం జరిగింది. ఒక దశలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే రాష్ట్ర వ్యాప్త ధర్నాలో భాగంగానే పిలుపునివ్వడం జరిగింది. మేము శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేస్తుంటే కూడా ఈ ధర్నాపైకి కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాళ్లు విసరడం జరిగింది. ఆ రాళ్లు విసిరినా కానీ పోలీసులు వారిని కంట్రోల్ చేయకపోవడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా లాఠీ చార్జ్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఎదురైందని చెప్పొచ్చు. పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఎక్కడికక్కడ చెదరగొట్టడంతో గొడవ కాస్త సద్దుమడిగిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ధర్నాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిలో కూడా ఒక్కసారిగా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ కార్యకర్తలకు అనేది ఘర్షణ వాతావరణంగా తలెత్తడంతో కూడా పోలీసులు ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం మనం చూస్తున్నాం రోడ్డుపై ఎక్కడికక్కడ కూడా కార్యకర్తలు చెల్లా చెదురుగా పోలీసులంతా కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పరిస్థితి కాస్త అదుపులోనికి వచ్చిందని చెప్పవచ్చు. పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. అయితే బీఆర్ఎస్ నాయకులు ఏదైతుందో వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి ధర్నా కేంద్రం వద్దకు కార్యకర్తలు రావాల్సినటువంటి పని ఏంటి, మాపై రాళ్లతో ఈ విధంగా దాడి చేస్తారు, పోలీసులు కూడా పూర్తిగా వారికే సపోర్ట్ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలే తమపై దాడి చేశారని కూడా ఒకరికొకరు పరస్పరం విమర్శలు దాడులతో కూడా గొడవ కాస్త పెద్దగానే మారిందని చెప్పవచ్చు. పోలీసులు కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం, పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించి ఎక్కడికక్కడ వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. లాఠీ చార్జ్ కూడా జరిగినటువంటి ప్రస్తుతం మాత్రం పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినా కానీ ఒక్కసారిగా ఉద్రిక్త తలెత్తడంతో కూడా పోలీసులు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. గతంలో ఉన్నటువంటి కార్యకర్తల మధ్య అదేవిధంగా పార్టీల మధ్య ఉన్నటువంటి పాత గొడవలతో కూడా ఈ గొడవ ఇవాళ శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై దాడులకు దిగడం జరిగిందని కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తుంటే తాము ఎలాంటి దాడులు చేయలేదు, బీఆర్ఎస్ నాయకులే తమపై దాడి చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మనోజ్, రమేష్, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, ఏ రకంగా వారిని పంపించే ప్రయత్నం చేశారు నచ్చ చెప్పారు? ఎందుకంటే అక్కడ ఇరు వర్గాలు గతంలో కూడా తుంగతుర్తిలో ఇటువంటి ఘటనలు అనేకంగా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా గాదరి కిషోర్ కాంగ్రెస్ నాయకులపై అంటూ చాలా వరకు శత్రుత్వం అనేది కనబడుతోంది. గతం నుంచి కూడా ఈ వాదనలు ఉన్నాయి. సో ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, మరి ఎటువంటి విధంగా జరిగింది? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వచ్చారని చెప్తున్నారా? ఎవరిపై కేసులు నమోదైనాయా? రైట్, పోలీసులు ముందుగా ఇది ఊహించని ఘటన చెప్పవచ్చు. ఒక్కసారిగా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ముందుగా ఏదైతే తిరుమలగిరి పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలో అక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. అక్కడ పోలీసులు మొదటగా గొడవ జరుగుతుంది అనుకోలేదు, కాస్త కొంతమంది పోలీసుల వరకే అక్కడ ఉండడం జరిగింది. అయితే ధర్నా చేస్తున్నటువంటి సమయంలోనే కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ ధర్నా వైపుగా కొంతమంది రాళ్లు రుబ్బారని కూడా తెలుస్తుంది. చిన్నపాటి ఘర్షణ చిలికి గాలివాన్రా మారి ఒక్కసారిగా కొట్టుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. గాదర్ కిషోర్ పై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారని కూడా ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఒక్కసారిగా భారీగా మోహరించి అంతా కూడా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం జరిగింది. వారి ఇరు వర్గాలపై కూడా లాఠీ చార్జింగ్ దులిపించి కూడా ప్రస్తుతం కంట్రోల్కి తీసుకొచ్చినప్పటికీ కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం మేరకు అక్కడ జరుగుతున్నటువంటి పాత గొడవలే దీనికి కారణమని తెలుస్తున్నారు. అయితే వీరు పోలీసులు డౌన్ అంటూ కూడా గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. రుణమాఫీ అందరికీ జరిగినా కానీ ఎందుకు ఈ ధర్నాలు చేయడానికి కారణం ఏంటని కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొడవ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ శాంతియుతంగా మేము తలపెట్టినటువంటి ధర్నా వద్ద పంపించేశారా? ఇంకా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొందా? ఇంకా సద్దుమణిగిందా? ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది? పరిస్థితి మాత్రం కంట్రోల్ కే వచ్చినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. మనం ఎక్కడికక్కడ వాహనాలు కూడా వెళ్తున్నాయి. పోలీసులు కూడా ఎక్కడికక్కడ వారిని అంతా కూడా మొత్తం చెదరగొట్టే ప్రయత్నం చేశారు. లాఠీ చార్జ్ కూడా జులిపించడం జరిగింది. కానీ మొదటగా ఎప్పుడైతే గొడవ జరుగుతుందో ఆ సమయంలో కూడా పోలీసులు తక్కువగా ఉండడం ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ
పార్టీ నాయకులు అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ధర్నాలో ఉండడంతో కూడా వందలాది మంది కార్యకర్తలు కూడా అక్కడ ఉండడం జరిగింది. ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తోపులాట చేసుకోవడం, రాళ్లు విసురుకోవడం, ఆ వాహనాలకు కూడా అద్దాలు ధ్వంసమైనటువంటి పరిస్థితితో ఒక్కసారిగా పోలీసులు ఆ టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం మాత్రం పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎక్కడికక్కడ వారిని చెదరగొట్టి కూడా శాంతియుతంగా ప్రస్తుతం అయితే జరుగుతుందని చెప్పవచ్చు. కార్యకర్తలపై ఆ కేసు నమోదు చేయాలని కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులంతా కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. తమపై దాడి చేసినటువంటి కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలని కూడా నినాదాలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు తమకు ఎలాంటి ఇందులో లేదు, కేవలం బీఆర్ఎస్ నాయకులే తమపై దాడి చేశారని ఒకరికొకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం మాత్రం పరిస్థితి అదుపులోకే వచ్చిందని చెప్పవచ్చు. మనోజ్, రైట్ రమేష్. సో మొత్తం మీద రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ మొత్తం చేపడతామని చెప్పి కానీ మసిబూసి మారడికాయ చేసి రైతులను ఇప్పుడు మోసం చేసింది. ఆ క్షేత్రస్థాయిలో రైతు రుణమాఫీ అందరికీ అందుబాటులోకి రాలేదు, రైతు రుణముక్తులు కాలేదనేది ఒక అస్త్రంగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకి పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపడుతున్నారు. దానికి అక్కడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యం అటుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వచ్చారు ధర్నా చేస్తున్న ప్రదేశానికి. సో దీంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడి చేస్తున్నారు, రాళ్లు రుబ్బుకున్నారు. ఒకరిపై ఒకరు చాలా పెద్ద ఎత్తున అక్కడ వాగ్వాదం, తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పొచ్చు. సో ఉద్రిక్తత వాతావరణం నడుమ అక్కడ మొత్తం మీద ఒక ఆందోళన కలిగించింది. పోలీసులను కూడా ఒకరిపై ఒకరు దాడి చేస్తున్న పోలీసులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పోలీసులు ఆగ్రహించి లాఠీలతో ఒక్కసారిగా జులిపించి లాఠీ చార్జ్ చేసి ఎటువారినట్టు పంపించేశారు. ఆ పరిస్థితి కంట్రోల్లోకి తీసుకొచ్చారు. నాలుగు కొడతాం, మీరు రెండు కొడతాం, మీరు రెండు కొడతాం. బ్యాగ్ జాగ్రత్త. మోసం చేసిన అధికారాన్ని